హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, సీనియర్ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండోమెట్రియల్ లైనింగ్ అని చాలా కామన్గా యూస్ చేస్తుంటారు డాక్టర్స్. కాకపోతే మామూలుగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది ఏంటి అనేది అర్థం కాదనమాట. సో దాని గురించి మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే ఏంటి అంటే, మనకి గర్భసంచి లోపల లైనింగ్ని ఎండోమెట్రియం అని అంటారు. సో దాని థిక్నెస్ గురించి అలా డిస్కస్ చేసేటప్పుడు ఎండోమెట్రియల్ లైనింగ్ అని చెప్తుంటాం అన్నమాట. సో ఇది అంటే ఎట్లా 1 మంత్లీ సైకిల్లో ఎలా చేంజెస్ వస్తాయి, దాంతోపాటు ఫర్టిలిటీకి దీనికి రిలవెన్స్ ఎలా ఉంటుంది అనే టాపిక్ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఏంటంటే పీరియడ్స్ అయినప్పటి నుంచి అండాశయాల్లో అంటే లేడీస్కి అండాశయాల్లో ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ ఒక్కొక్క ఎగ్ సెలెక్ట్ అయ్యి పెద్దదవుతుంది. అదే పెద్దదయ్యి బయటకు రిలీజ్ అవుతుంది అన్నమాట. అదే టైంలో న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే ట్యూబ్లో ఓవరీ అండ్ స్పర్మ్ మీట్ అయ్యి ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది, అంటే బేబీ లాగా ఫామ్ అయ్యి అది మళ్ళీ కొంచెం 4-5 డేస్లో గర్భసంచి లోపలికి వచ్చి అతుక్కుంటుంది. సో ఆ అతుక్కునే టైంలో గర్భసంచి లోపల లైనింగ్ కరెక్ట్గా థిక్నెస్ కానీ కరెక్ట్గా ఉంటే కనుక పిండం అతుక్కోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంటాయన్నమాట. సో జనరల్గా ఎవరన్నా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి బేసిక్ టెస్ట్స్ అన్నీ చేసిన తర్వాత మనము జస్ట్ ఫస్ట్ ట్యాబ్లెట్స్తో ట్రై చేసేటట్లయితే కూడా ఏం చేస్తామంటే, ఎగ్ గ్రోత్ కోసం ట్యాబ్లెట్స్ ఇస్తాము. దాని తర్వాత ఎగ్ ఎలా గ్రో అవుతుంది అని మానిటర్ చేసుకుంటున్నప్పుడే స్కానింగ్లో ఈ ఎండోమెట్రియం కూడా ఎలా పెరుగుతుంది, దాని ప్యాటర్న్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దాంట్లో ఏమేమి చూస్తాము, బేసిక్గా ఏమేమి చూస్తాము అంటే, లైనింగ్ థిక్నెస్ ఎలా ఉంది, దాని ప్యాటర్న్ అంటే ట్రిపుల్ లైన్ అలా ఉండాలి, అంటే 3 లైన్స్ లాగా కనిపిస్తుంది అనమాట ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి. సో థిక్నెస్ అనేది రేంజ్ ఏమో 7 to 10 mm ఉంటే గుడ్ థిక్నెస్ ఉన్నట్టు, లేదు అంతకంటే తక్కువ ఉంటే థిక్నెస్ బాగాలేదని, ఇంకా మరీ ఎక్కువ కూడా ఉండకూడదు అనమాట. సో ఈ 7 to 10 mm ఉండి ట్రిపుల్ లైన్ ప్యాటర్న్లో ఉండి ఇంకా వేరే అబ్నార్మాలిటీస్ ఏమీ లేకుండా, ఇంకొకటి కలర్ డాప్లర్ కూడా చెక్ చేస్తాము, అంటే ఎండోమెట్రియల్ ఆ లైనింగ్లోకి బ్లడ్ సప్లై ఎలా ఉంది అని చెప్పి. ఈ 3 కనుక కరెక్ట్గా ఆప్టిమల్ లెవెల్స్లో ఉంటే ఎండోమెట్రియల్ పరంగా ప్రెగ్నెన్సీ అందుకునే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో ఇలా ఓవ్యులేషన్ ఇండక్షన్ కాకుండా నెక్స్ట్ వాళ్ళకి ఐయుఐ ప్లాన్ చేస్తున్నారు అంటే కనుక ఆ టైంలో కూడా సేమ్ జనరల్గా ఎగ్ గ్రోత్కి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ గ్రోత్తో పాటు ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటాము. కాకపోతే నార్మల్గా ఓవ్యులేషన్ సైకిల్స్లో కానీ ఐయుఐ సైకిల్స్లో కానీ ఎగ్ రిలీజ్ అయిన టైం, అంటే ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చే ఆ టైంలో చూస్తాము ఎండోమెట్రియల్ లైనింగ్. ఒక్కొక్కసారి ఏంటంటే ఎగ్ గ్రో అయింది కానీ ఎండోమెట్రియం ఫామ్ అవ్వలేదంటే ట్యాబ్లెట్స్తో కొంచెం ట్రై చేస్తాము. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్లస్ ఐయుఐ సైకిల్స్లో ఏంటంటే జనరల్గా ఎగ్ పెరిగిన టైంకి మనము ఎండోమెట్రియం లైనింగ్ చూస్తాము. కాకపోతే ఎగ్ మళ్ళీ అక్కడ రిలీజ్ అయ్యి మళ్ళీ ఫర్టిలైజేషన్ జరిగి గర్భసంచిలోకి వచ్చి అతుక్కోవడానికి అప్పటి నుంచి ఒక 6 to 7 days టైం ఉంటుందన్నమాట. ఆ టైంలో కూడా ఒక్కొక్కసారి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్స్లో ఏంటంటే జనరల్గా మనం ఎగ్స్ తీసి ఫ్రీజింగ్ చేసేసి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అయితే అదే మంత్లో లైనింగ్ బాగుంటే కనుక ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎంబ్రియోస్ అన్నీ ఫ్రీజ్ చేసేసాము, నెక్స్ట్ మంత్లో ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఐవీఎఫ్ సైకిల్స్లో ఆ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్తో ఎలా రెస్పాన్స్ వస్తుంది అనేది చూసుకొని ఒక 10 days అట్లా అయిన తర్వాత మళ్ళీ స్కాన్స్లో చూసుకుంటుంటాము. సో ఇలానే 7 to 10 mm ఎండోమెట్రియల్ లైనింగ్ వచ్చి ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ వచ్చి ఇంకా ఆ ఎండోమెట్రియంకి బ్లడ్ సప్లై బాగుంది అనుకున్నప్పుడు మాత్రమే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాము. ఇంకా దీంట్లో ఇంకా అబ్నార్మల్ ప్యాటర్న్స్, పాలిప్స్
వీటి గురించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇదన్నమాట ఎండోమెట్రియల్ లైనింగ్ గురించి. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన సెంటర్కి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.